హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో అన్నదాత సుఖీభవ అంటే గతంలో రైతు భరోసా పథకం ఉండేది కదా. సో ఆ పథకానికి సంబంధించి డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఎప్పుడు విడుదల చేస్తారు, ఎంత విడుదల చేస్తారు, ఎవరికి విడుదల చేస్తారు, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వుడ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నారా లోకేష్ గారు అసెంబ్లీలో అన్నదాత సుఖీభవ తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్డేట్ విడుదల చేయడం జరిగింది. మే నెలలో మేము ఒకేసారి 2 పథకాలను అమలు చేయబోతున్నామనేది చెప్పడం జరిగింది. ఒక పథకం అమలు చేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులు సరిపోవు, కానీ మే నెలలో అంటున్నారు. అంటే ఖచ్చితంగా దాని గురించి ఏదో పకడ్బందీ ప్లాన్ చేసి ఉంటారు. సో దానికి సంబంధించి లోన్ తీసుకోవడము, లేదా కొంతమంది ఏసీలు వాడుతుంటారు కదా, కరెంటు బిల్లులు పెంచడము, ఏదో ఒకటి చేయడం చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ హెల్మెట్ పెట్టుకోకపోతే 1000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు కదా. ఇట్లాంటివన్నీ ఏదో ఒకటి చేసి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించుకుంటుంది. సో మనకు మే నెలలో మాత్రం డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది. సో ఈ అన్నదాత సుఖీభవ పథకం ఎవరికి వస్తుందంటే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి మాత్రమే డబ్బులు వేయడం జరుగుతుంది. వ్యవసాయం అంటే ఎవరైతే పంట పండిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఎవరికి వేరంటే రియల్ ఎస్టేట్ భూములకు, ఎక్స్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్మెంట్ ఉద్యోగులకు, అలాగే గ్రామంలో 10,000 రూపాయల జీతం కంటే ఎక్కువ ఉన్నవారికి, పట్టణాల్లో 12,000 రూపాయల కంటే ఎక్కువ జీతం ఉన్నవారికి ఈ యొక్క ప్రభుత్వ పథకాలు ఏవి కూడా వేసే అవకాశం ఉండదు. సో రైతు యజమాని అయినప్పటికీ కౌలుకి ఇచ్చినా కూడా యజమాని ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, పొలానికి సంబంధించిన 1B అడ్డంగిలు ఏదైతే ఉందో తీసుకొని సచివాలయంకు వెళ్ళవలసి ఉంటుంది. సచివాలయంలో మీకు ఈ పథకానికి సంబంధించి అప్లై చేస్తారు. మీరు ఇప్పుడు వెళ్ళినా పర్వాలేదు, లేదా ఏప్రిల్ నెలలో వెళ్ళినా పర్వాలేదు, అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. కౌలు రైతులైతే CCRC కార్డులకు అప్లై చేసుకోండి. దేవుడు మాన్యాలు, అటవీ భూములు ఎవరైతే సాగు చేస్తూ ఉంటారో వాటికి ఎటువంటి లెక్కపత్రాలు ఉండవు. అలాంటి వాళ్ళు నమోదు చేసుకోవాలి. మీకు CCRC కార్డులు వస్తాయి. కౌలు రైతులకు 20,000 రూపాయలు అనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఎందుకంటే PM కిసాన్ పథకం కింద కౌలు రైతులకు కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇవ్వదు గనక మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే జమ చేస్తుంది. మిగిలిన వారికి కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు కలిపి రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు, మొత్తంగా 20,000 రూపాయలు అనేది అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి సంవత్సరానికి విడుదల చేయడం జరుగుతుంది. సో మొదటి విడత విడుదల చేస్తే ఒకేసారి 6,000 రూపాయలు విడుదల చేయొచ్చు, లేదా ముందు 5,000 రూపాయలు, తర్వాత 5,000 రూపాయలు, తర్వాత 4,000 రూపాయలు, అలా 14,000 రూపాయలు విడుదల చేసే అవకాశం ఉంది. సో ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు మే నెలలో విడుదల చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగింది. సో చూద్దాం ఎన్ని విడతల్లో విడుదల చేస్తారో, మళ్ళీ అప్డేట్స్ వస్తాయి, అప్పుడు వీడియో చేసి చెప్తాను. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.